తెలుగు మెథడాలజీ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ బిట్స్. కనీస అభ్యసన స్థాయి. ఆప్షన్ ఏ గుణాత్మక ఇంటూ స్థాయి ఈజ్ ఈక్వల్ టు కనీస అభ్యసన స్థాయి. ఆప్షన్ బి గుణాత్మక ఇంటూ అభ్యసనం ఈజ్ ఈక్వల్ టు కనీస అభ్యసన స్థాయి. ఆప్షన్ సి రుణాత్మక ఇంటూ సమానత ఈజ్ ఈక్వల్ టు కనీస అభ్యసన స్థాయి. ఆప్షన్ డి గుణాత్మక ఇంటూ సమానత ఈజ్ ఈక్వల్ టు కనీస అభ్యసన స్థాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గుణాత్మక ఇంటూ సమానత ఈజ్ ఈక్వల్ టు కనీస అభ్యసన స్థాయి. నెక్స్ట్, ఒక తరగతి పూర్తి చేసే విద్యార్థి ప్రావీణ్యతను సాధించడానికి తోడ్పడే అభ్యసన సామర్థ్యము. ఆప్షన్ ఏ స్థాయి, ఆప్షన్ బి సామర్థ్యము, ఆప్షన్ సి ప్రావీణ్యత, ఆప్షన్ డి కనీస అభ్యసన స్థాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కనీస అభ్యసన స్థాయి. ఒక తరగతి పూర్తి చేసే విద్యార్థి ప్రావీణ్యతను సాధించడానికి తోడ్పడే అభ్యసన సామర్థ్యమే కనీస అభ్యసన స్థాయి. నెక్స్ట్, కనీస అభ్యసన స్థాయిని సాధించడానికి ప్రాథమిక స్థాయిలో విద్యార్థికి ఏ పద్ధతిలో వ్యాకరణం బోధించాలి? ఆప్షన్ ఏ అనుసంధాన పద్ధతి, ఆప్షన్ బి నిగమోపపత్తి పద్ధతి, ఆప్షన్ సి ప్రయోగ పద్ధతి, ఆప్షన్ డి రూపాత్మక వ్యాకరణ బోధనా పద్ధతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రయోగ పద్ధతి. కనీస అభ్యసన స్థాయిని సాధించడానికి ప్రాథమిక స్థాయిలో విద్యార్థికి ప్రయోగ పద్ధతి ద్వారా వ్యాకరణాన్ని. నెక్స్ట్, కనీస అభ్యసన స్థాయిలను పాటించటం వల్ల ఎవరిలో జవాబుదారీతనం పెరుగును? ఆప్షన్ ఏ విద్యార్థులు, ఆప్షన్ బి ఉపాధ్యాయులు, ఆప్షన్ సి ప్రధానోపాధ్యాయుడు, ఆప్షన్ డి జిల్లా అధికారి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉపాధ్యాయులు. కనీస అభ్యసన స్థాయిలను పాటించడం వలన ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరుగును. కనీస అభ్యసన సామర్థ్యములను సాధించే మూల్యాంకనంలోని సోపానములు ఎన్ని? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4. కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించే మూల్యాంకనంలో సోపానాలు 4. కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించే మూల్యాంకనంలోని సోపానములు. ఆప్షన్ ఏ పూర్వ పరీక్ష, ఆప్షన్ బి నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ సి ఉత్తర పరీక్ష మరియు పూర్వ ఉత్తర పరీక్ష, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. కనీస అభ్యసన సామర్థ్యములను సాధించే మూల్యాంకనంలోని సోపానములు పూర్వ పరీక్ష, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉత్తర పరీక్ష మరియు పూర్వ ఉత్తర పరీక్ష మొదలైనవన్నీ కూడాను. నెక్స్ట్, కనీస అభ్యసన స్థాయిల ప్రకారం 1వ తరగతి వరకు విద్యార్థులు నేర్చుకోవలసినటువంటి నూతన పదాలు. ఆప్షన్ ఏ 500, ఆప్షన్ బి 1000, ఆప్షన్ సి 1500, ఆప్షన్ డి 2000. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1500. కనీస అభ్యసన స్థాయిల ప్రకారం 1వ తరగతి విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి నూతన పదాలు 1500. నెక్స్ట్, 5వ తరగతి పూర్తి అయ్యేసరికి విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి నూతన పదాలు. ఆప్షన్ ఏ 1000, ఆప్షన్ బి 2000, ఆప్షన్ సి 3500, ఆప్షన్ డి 5000. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5000. 5వ తరగతి పూర్తి అయ్యేసరికి విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి నూతన పదాలు 5000. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథక బోధనా సూత్రాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ కృత్యాలు, ఆప్షన్ బి కృత్య అభ్యసనము, ఆప్షన్ సి కృత్యాధార బోధనా సూత్రాలు, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కృత్యాధార బోధనా సూత్రాలు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథక బోధనా సూత్రాలను కృత్యాధార బోధనా సూత్రాలు అని పిలుస్తారు. నెక్స్ట్, ప్రాథమిక దశలోని విద్యార్థుల కొరకు అనుసరించదగు బోధనా పద్ధతులు. ఆప్షన్ ఏ శ్రవణ పద్ధతి, ఆప్షన్ బి లేఖన పద్ధతి, ఆప్షన్ సి కృత్యాధార పద్ధతి, ఆప్షన్ డి సూత్ర పద్ధతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కృత్యాధార పద్ధతి. ప్రాథమిక దశలోని విద్యార్థుల కొరకు అనుసరించదగు బోధనా పద్ధతి కృత్యాధార పద్ధతి. నెక్స్ట్, ఎంత శాతం మంది కనీస నిర్దేశిత అభ్యసన స్థాయి చేరేలా ఉపాధ్యాయుడు చూడాలి? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 80%, ఆప్షన్ సి 90%, ఆప్షన్ డి 40%. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 80%. 80% మంది విద్యార్థులు కనీస నిర్దేశిత అభ్యసన స్థాయి చేరేలాగా ఉపాధ్యాయుడు చూడాలి. నెక్స్ట్, కనీస అభ్యసన స్థాయిలు ప్రస్తుతం వేటికి పరిమితమై ఉన్నాయి?
ఆప్షన్ ఏ భాష, ఆప్షన్ బి గణితం, ఆప్షన్ సి పరిసరాల విజ్ఞానం, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. కనీస అభ్యసన స్థాయిలు ప్రస్తుతం భాష, గణితం, పరిసరాల విజ్ఞానం మొదలైన వాటికన్నిటికీ పరిమితమై ఉన్నాయి. నెక్స్ట్, నిర్ధారించుకున్న ప్రతి కనీస అభ్యసన స్థాయి దేనికి ఉపయోగపడును? ఆప్షన్ ఏ నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ బి మూల్యాంకనం, ఆప్షన్ సి నిరంతర మూల్యాంకనం, ఆప్షన్ డి సమగ్ర మూల్యాంకనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిర్ధారించుకున్న ప్రతి కనీస అభ్యసన స్థాయి నిరంతర సమగ్ర మూల్యాంకనానికి ఉపయోగపడును. నెక్స్ట్, ఎన్ని రోజులకు ఒకసారి ఉపాధ్యాయునికి కొత్త విషయాల్లో శిక్షణ అవసరం? ఆప్షన్ ఏ 15 రోజులు, ఆప్షన్ బి 20 రోజులు, ఆప్షన్ సి 30 రోజులు, ఆప్షన్ డి 45 రోజులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 30 రోజులు. 30 రోజులకు ఒకసారి ఉపాధ్యాయునికి కొత్త విషయాల్లో శిక్షణ అనేది అవసరం. నెక్స్ట్, కనీస అభ్యసన స్థాయి ప్రమాణాలను జాతీయ విద్యా సంఘం వారు ఎప్పుడు నిర్ధారించారు? ఆప్షన్ ఏ 1975, ఆప్షన్ బి 1982, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1991. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1986. కనీస అభ్యసన స్థాయి ప్రమాణాలను జాతీయ విద్యా సంఘం వారు 1986 సంవత్సరంలో నిర్ధారించారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.